మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. వచ్చేసిండు మా ఆయన కూడా. రండి రండి సార్, ప్లీజ్ ఒక 5 నిమిషాలు కూర్చోండి. మీ గురించి వచ్చింది ఇక్కడ. ఒక 5 నిమిషాలు కూర్చోండి అంతే ప్లీజ్. రండి. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అన్నమాట. అలా చెప్తున్నారు మేడం, ఇలా ఎంట్రీ ఇచ్చేసారు. 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు అందుకనే ఇప్పటికి అలానే ఉన్నారు. కాదు మొదలైనా ఏం తింటారు అన్న, ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు మనిషి ఎప్పుడు కూడా. ఆయన ఏమి తినడు కాబట్టి అట్లుంటాడు ఆయన. ఫుడ్ అందరు పిచ్చి పిచ్చిగా తింటారు కదన్నా, ఆయన తినడు, అస్సలు తినడు. ఓకే, తక్కువ తింటాను, చాలా తక్కువ తింటాడు. సురేఖమ్మ చెప్తున్నారు 5-6 సంవత్సరాలు నా గురించి పోరాడి 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 పెళ్లి చేసుకున్నారు. మీలో నచ్చిన క్వాలిటీ ఏంటంటే, మురళి గారు మీరు వచ్చేసారు, ఏం నచ్చింది సురేఖ గారు అంత మంచి క్వాలిటీ? ఇన్ని రోజు నన్ను పట్టుకొని ఇక్కడ కాదు, అప్పుడు పెళ్లికి ముందు క్వాలిటీ ఏం చూసి నచ్చింది నన్ను అని అడుగుతా ఉన్నారు. ఇంతకన్నా బాగా అందమైన వాళ్ళు కూడా నన్ను లవ్ చేసిన అక్కడ. నేనంటే పడితే వచ్చేది ఎల్బీ కాలేజీలో. ఓకే, అమ్మాయిలు ఎందుకోకుండా సురేఖనే చేసుకుందాము అని నిర్ణయానికి వచ్చిన నేను. ఓకే, మా శరత్ అంటోడు ఒకడు ఉండే, అంటే మా కజిన్ బ్రదర్, వాళ్ళ కజిన్ అని చెప్పిండ్రు. అప్పటివరకు నేను అండర్గ్రౌండ్ వెళ్ళిపోదాము అని నిర్ణయానికి వచ్చిన. వస్తే నాతోనే లెఫ్ట్ ఐడియాలజీ అన్న, అప్పుడు RSU అనేది ఉండేది కదా, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అని, దానికి అందులో ఉండేటోడు. అప్పుడు నాతోని వాళ్ళు చెప్పాను, రాఘవేందర్ రావు, RK వీళ్ళంతా ఏం చెప్పినంటే, నువ్వు ఉండలేవురా, పెళ్లి చేసుకుందాము అంటే, ఎవరుతున్నది రా అని అడిగిన నేను. ఇంతలో మేమేం చూపించారు. ఓకే, అంతే చేసేసుకున్నారు. అట్లా ఒక 2 ఏళ్ళు చాలా కష్టపడవలసి వచ్చింది. నేను పొద్దుట వెళ్ళేసి తయారయ్యి ఆమెను కాలేజీ యొక్క బండి ఎక్కించి, అంటే బస్ స్టాప్ కాడ వచ్చేవాడు అన్న, పొద్దున 7 గంటలకి బస్ స్టాప్ కాడ నేను నిలబడితే బస్ ఎక్కినాక ఉండేవాడు. బస్ ఎక్కినాక నేను కాలేజీలో దిగినాక మళ్ళీ మిల్లు కాడికి పోయి మళ్ళీ తయారయ్యి, ఫస్ట్ ఏమో లేచి చదివించారు. లే చదివించలే, చదువు నేనే చదువుకున్నా. కానీ నా దగ్గర నా ఎంట పడ్డం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన డ్యూటీ ఏంటంటే, మార్నింగ్ 7 గంటలకే నేను ఎక్కే బస్ స్టాప్ కాడికి వచ్చేవాడు. నేను బస్ ఎక్కినాక నా బస్ వెనకాల కాలేజ్ వరకు వచ్చి, నేను కాలేజ్ దగ్గర దిగినాక ఈయన మళ్ళా అక్కడికి మిల్లు కాడికి వెళ్ళిపోయాడు. మిల్లులో రూమ్ ఉండేది, మళ్ళీ పోయి స్నానం చేసి మళ్ళీ డ్రెస్ వేసుకొని మళ్ళీ కాలేజ్కి వచ్చేవాడు. అయితే క్లాస్ రూమ్ లో కూర్చునేవాడు కాదు. మేము బయటకు వచ్చి చూసినప్పుడల్లా ఓసారి ఓ గద్దె మీద, ఓసారి ఓ కుర్చీ మీద, ఇక్కడ కనిపించేది కానీ క్లాస్ లో కనిపించేవాడు కాదు. లేకపోతే మా కిటికీకి అవతల సైడు ఫుట్బాల్ కోర్ట్, ఏమంటారు వాలీబాల్ కోర్ట్ ఉండేది. వాలీబాల్ ఆడుకుంటా కలరింగ్ ఇచ్చేటోడు ఆ పక్కన. నా కిటికీ పక్కనే నేను కూర్చునేదాన్ని, ఈయన కనపడేటట్టు. ఇంకా తర్వాత మాట్లాడుకోవడం స్టార్ట్ అయినాక మాత్రం నేను కాలేజ్కి వెళ్ళడమే మానేసిన. ఇద్దరం కలిసి డైరెక్ట్ అక్కడ ఐస్ క్రీమ్ పార్లరు, ఆ పార్లర్ పేరు ఏదో ఉంది కానీ బాగా ఫేమస్ అన్నట్టు, బాగా ఫేమస్. లేదు, సినిమాలు చూసేవాళ్ళు. ఇన్ని సినిమాలు చూస్తే ఒక్క పాట కూడా పాడరా? ఆయనకి ఇష్టమైన పాట ఏంటో అడగండి. ఇష్టమైన పాట ఏంటన్నా? నాకు పాటలు రావన్నా, నేను సినిమాలు చూడా, టీవీ చూడా. చిన్నప్పుడు అన్ని సినిమాలు అంతే. సురేఖ గారు, ఒక మంచి పాట మీరు ఏదన్నా మురళి గారి కోసం పాడండి. నాకు అంటే పాటలు గుర్తుండవు. గుర్తుకురాదు నా కళ్ళకు ముందు నువ్వు ఉండగా, అసలేం తోచకరాదు నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసుగా, నాలో దూరమైతే. అందులో ఉన్న ధృవాలో ఒక పాట ఉంటది, ధృవాలది కూడా ఒక పాట ఉంటది. కానీ అప్పటికి ఇప్పటికి సేమ్ ఆ ప్రేమ, అనురాగం, ఆ అండర్స్టాండింగ్ కపుల్స్ మధ్య ఉండటం చాలా కష్టం, ఎస్పెషల్లీ రాజకీయాల్లో. నేను ఎవరికైనా ఏం అడ్వైజ్ ఇస్తా అంటే అన్న, ఒకరు కోపంతో ఉన్నప్పుడు ఒకరు శాంతంగా ఉండాలి, అప్పుడు సెట్ అవుతుంది. ఇద్దరం రేజ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, కొంచెం ఆ గొడవ పెద్దదైనప్పుడు పెద్దవాళ్ళు కలగజేసుకుంటారు, సర్దు మనుగుతుంది. కానీ ఇప్పుడు జంటలన్నీ కూడా ఇండిపెండెంట్గా ఉంటున్నాయి కాబట్టి ఆ సర్ది చెప్పే వాళ్ళు లేక ఈ డైవర్స్లు ఎక్కువైతుంది. అది ప్రాబ్లం, అది దాని మెయిన్ అది.
కానీ రాజకీయాల్లోకి పంపిద్దాం సురేఖమ్మని, రాజకీయాలలో ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేపిద్దాం అన్నప్పుడు అనిపించిందా ఆమె ఈ స్థాయికి రాగలరు? ఎందుకంటే ఆమె అసలు ఇంట్లో ఎప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తి, ఇంతగా మాట్లాడిన వ్యక్తి కూడా కదా బయటకు వచ్చి. ఆ రోజు నాది బీసీ జనరల్ అయింది, ఎంపీపీ జనరల్ అయితే నేను నిలబడతా అని ఐడియాతోని మళ్ళీ బీసీ లీడ్ చేసింది. ఓకే. అప్పుడు మా అన్నయ్య నేను కూర్చున్నాం, మరి ఏం చేద్దాం, మనం పాలిటిక్స్ను ఒకసారి మనం అనుకున్నాక ఎంపీపీ అవుతామని అన్నాక నేను వెంటనే రేఖమ్మ నిలబెడదాం అని. ఆమెకేం తెలియదు, నాకేం చెప్పలే. ఓ రోజు ఏం చేసిండు, పొద్దున్నే లేచి తొందర తయారుగా అన్నాడు. తయారైన వంచనగిరికి పో అన్నాడు. ఎందుకు అన్న, ఏం లేదు వంచనగిరికి పోయి ఇట్లా ఈ ఒక్కొక్క ఇంటికి పోయి వాళ్ళ అక్క వాళ్ళని ఇట్లా ఒక 4-5 జమ చేసాడు. ఇంటికి వెళ్ళి ఏం లేదు ఇట్లా నేను ఎంపీటీసీగా నిలబడతానా, మీరు నాకు ఓటేస్తే నేను ఎంపీపీ అవుతా, మన ఊరికి అభివృద్ధి చేస్తా. ఈయన 3 ముక్కలు చెప్పిండు, పంపించిండు. 3 చెప్పిండు. ఇక 3 ముక్కలు 10 ఇండ్ల వరకు తిరిగి వచ్చేసినా. ఇంకా ఇక తర్వాత నన్ను మళ్ళీ పంపలే, యునానిమస్ చేసేసిండు ఎంపీటీసీ. తర్వాత ఎంపీపీ కూడా యునానిమస్ అయిపోయింది. ఇంకా అప్పుడు కూడా ఏం చేసిండంటే అందరిలాగా వదిలేసేయలే నన్ను. తను ఏం చేసేదంటే గైడ్ చేసేది, నువ్వు స్కూల్స్ విజిట్ చేయి, అంగన్వాడీ అవి విజిట్ చేయి, నువ్వు మీటింగులు పెట్టు, అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి అడ్వైజులు ఇచ్చుకుంటూ అక్కడ వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి ఏం చేయాలి నాకు అసలు అప్పుడు ఐడియా కూడా లేదు. ఫస్ట్ నన్ను ఫెలిస్టేషన్ టీచర్స్ అందరు కలిపి చేసేటప్పుడు నేను పేపర్ మీద రాసుకొని వెళ్ళి స్పీచ్ చదివినాను. నేను నాకు అంటే నాకు స్కూల్లో కొంత అలవాటే, నేను ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ అవన్నీ పార్టిసిపేట్ చేసేదాన్ని, స్కూల్ పీపుల్ లీడర్గా కూడా ఉండేదాన్ని. నాకు స్టేజ్ ఫియర్ లేదు, కానీ పొలిటికల్ నాలెడ్జ్ అనేది నాకు అప్పటికి లేదు. ఓకే. అందుకని ఎప్పుడు వెళ్ళినా కూడా ఇప్పటికీ కూడా కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు చెప్తారు, ఇది ఇట్లా ఉంటుంది ఇలా అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తను ఫీడ్ చేస్తారు. ఉంటే ఇట్లాంటివి మాట్లాడొద్దు, ఈ కామెంట్స్ చేయకు, అట్లాంటివి అంటే నా మెంటాలిటీ తనకు తెలుసు కాబట్టి ఒక్కొక్కసారి నేను ఎక్కడ ఇట్లాంటివి స్లిప్ అవుతానో అని ముందు జాగ్రత్తగా చెప్తారు. సక్సెస్ఫుల్ మెన్ వెనక ఒక ఉమెన్ ఉంటుంది అంటారు. ఇక్కడ ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ వెనక 100% అన్న కొండా మురళి గారే. ఆయన లేకపోతే నేను ఇంత ధైర్యంగా, అంటే నేను అదే అంట, మా పాప పాలిటిక్స్లోకి వస్తుందంటే నా వెనుక నాన్న ఉన్నాడు కాబట్టి నేను ఇంత ధైర్యంగా ఇక్కడికి రాగలిగాను. రేపు నువ్వు అట్లా అంటే సర్వైవ్ కాగలుగుతావు. ఫాలోవర్స్ ఇప్పుడు దానికి 80,000-90,000 వరకు ఉంటారు దాంట్లో ఫాలోవర్స్. దాంట్లో సో మీలాగే అంతా మాట్లాడటం కానీ డేర్ కానీ వచ్చిందా? ఇప్పుడు ఈయన ఆమె అడ్వైజులు తీసుకుంటాడు. ఇప్పుడు నేనే అడ్వైజ్ తీసుకుంటా పాప దగ్గర, ఏం చేయాలి బిడ్డ నిన్నే అంటే వీళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే వీళ్ళ అన్నయ్య బిడ్డ, మా అన్నయ్య ఈయన కూర్చొని నా బిడ్డే, ఓకే, ముగ్గురం కూర్చొని డిసైడ్ చేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.